హాయ్ అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఒక చిన్న కథ చెప్దాము అని చెప్పి అనుకున్నాము. సో, మా హస్బెండ్ ఆ కథ చెప్తారనమాట. తను రామాయణం చదువుతున్నారిప్పుడు. తను చదివే బుక్‌లో రామాయణ శ్లోకాలన్నీ కూడా సంస్కృతంలో ఉంటే, వాటి అర్థతాత్పర్యాలన్నీ కూడా తెలుగులో ఉంటాయి. అందులో కొన్ని విషయాలు అప్పుడప్పుడు నాతో చెప్తూ ఉంటారు. అలా మేము ఈ విషయాలు డిస్కస్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు మా హస్బెండ్ చెప్పబోయే స్టోరీ ఎక్కడో విన్నారట. సో, తను అదే చెప్తున్నారు. దశరథుడికి ముగ్గురు భార్యలే అయినప్పుడు నలుగురు కొడుకులు ఎందుకు పుట్టారనేది అనే రహస్యాన్ని ఇప్పుడు నేను చెప్తాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా మీకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఈ నలుగురు ఉండటానికి ఒక గూఢార్థం ఒకటి ఉందని అది నేను చెప్తాను. దశరథుడికి ముగ్గురు భార్యలు. సో పుత్రకామేష్టి యాగం కోసం యజ్ఞం చేసినప్పుడు అతనికి పాయసం వస్తుంది అనమాట. అగ్నిదేవుడు పాయసం ఇస్తాడు. ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలకి పంచినప్పుడు ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క కొడుకులు కాకుండా కౌశల్యకి రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు అండ్ శత్రుఘ్నుడు పుడతాడు. దశరథుడికి ముగ్గురు భార్యలే అయినప్పుడు నలుగురు కొడుకులు ఎందుకు పుట్టారనేది అనే రహస్యాన్ని ఇప్పుడు నేను చెప్తాను. ఈ నలుగురు కొడుకులు ధర్మ, అర్థ, కామ, మోక్షాలకి ప్రతీకలు అన్నమాట. రాముడు ధర్మానికి ప్రతీక, లక్ష్మణుడు కామానికి ప్రతీక. కామం అంటే ఇక్కడ కోరికలు అని అర్థం. భరతుడు మోక్షానికి ప్రతీక, అర్థం అంటే శత్రుఘ్నుడు. మనకొచ్చే కోరికలు కానీ కోపం కానీ ధర్మంతో ముడిపడి ఉండాలి. ఎప్పుడు మన కోరికలు ధర్మంగా ఉండాలి, కోపం కూడా ధర్మం కోసమే యూజ్ చేయాలి. అందువల్ల ఎప్పుడు రాముడు లక్ష్మణుడితో పాటే ఉంటాడు. ఎందుకంటే లక్ష్మణుడికి ఉన్న కోరికలు ఏంటంటే మెయిన్ కోరిక ఏంటంటే లక్ష్మణుడికి రాముడిని రాజుగా చూడటం. సో అలా కాని పక్షంలో ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా అలా కాని పక్షంలో లక్ష్మణుడికి చాలా కోపంగా ఉంటుంది అనమాట. దాన్ని కట్టడి చేయాలంటే రాముడు పక్కన ఉండాలి. అందువల్ల ఎప్పుడు రాముడు లక్ష్మణుడు కలిసే ఉంటారు. వనవాసానికి కూడా లక్ష్మణుడు రాముడితో పాటు వెళ్తాడు. భరతుడు మోక్షానికి ప్రతీక. మోక్షం రావాలంటే ఒక మనిషి అన్నీ త్యజించేసేయాలి. అందువల్ల రాజ్యం భరతుడికి వచ్చినా కూడా నాకు వద్దని చెప్పేసి రాజ్యం బయట ఉంటాడు. రాముడు పాదుకలు తీసుకొని వాటిని పూజ చేసుకుంటూ ఒక ఆశ్రమంలో బయట ఉంటాడు. అర్థం అంటే ఇక్కడ సిరి సంపదలు. ఒక రాజ్యానికి సిరి సంపదలు చాలా ముఖ్యం. సిరి సంపదలు ఉంటే సరైన సైన్యం కూడా ఉంటుంది రాజ్యాన్ని రక్షించుకోవడానికి. అందువల్ల భరతుడు బయట ఉన్న రామలక్ష్మణుడు అడవిలో ఉన్నా కూడా శత్రుఘ్నుడు అయోధ్యలోనే ఉంటాడు. శత్రుఘ్నుడు అయోధ్యలో ఉండడం వల్లనే అయోధ్య ఇంకా వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు లేకపోయినా కూడా అయోధ్య చాలా సిరి సంపదలతో ఉంది రాముడు తిరిగి వచ్చేంత వరకు. ఈ ధర్మార్థ కామ మోక్షాల విశిష్టత తెలియటం కోసమే దశరథుడికి ముగ్గురు భార్యలు ఉన్నా కూడా నలుగురు కుమారులు జన్మించారు. శ్రీరామనవమి రోజు వీరి గురించి మీతో షేర్ చేసుకోవటం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.